ఏంటి హీరోయిన్ త్రిష ప్రెగ్నెంటా అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. చాలా మంది కూడా రకరకాల రూమర్స్ కూడా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. బట్ ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అని మనం మాట్లాడుకుంటే రీసెంట్ టైంలో మాత్రం త్రిష గారి పేరు సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. రకరకాల కాంట్రవర్సీలో కూడా చిక్కుంటూ ఉన్నారు. ముఖ్యంగా విజయ్ దళపతి గారి విషయంలో మాత్రం తన మీద అంటే వీళ్ళిద్దరి జంట పైన వచ్చేటటువంటి రూమర్స్ చూస్తూ ఉంటే ఇంకా మనం వాటి గురించి స్పెషల్గా చెప్పాలి, గొప్పగా మాట్లాడుకోవాలి అనే విషయంగా కూడా ఏమీ లేదనమాట. సో వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో కూడా డేటింగ్లో ఉన్నారు, ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు, సహజీవనం చేస్తున్నారు, పెళ్లి కూడా చేసుకుంటారు అని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా వినిపిస్తున్నాయి. సో దానికి తోడు ఇలాంటి రూమర్స్కి బలం చేకూర్చే విధంగా మన విజయ్ దళపతి గారి భార్య సంగీత గారు కూడా కోర్టులో ఇచ్చినటువంటి ఆ ఒక పిటిషన్లో క్లియర్గా రాశారు. నా భర్తకి గత కొద్ది రోజులుగా కూడా కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఒక హీరోయిన్తోని అఫైర్ ఉంది అని చెప్పేసి దానివల్ల నేను మానసికంగా చాలా క్షోభపడుతున్నాను, ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను, నాకు విడాకులు కావాలి అని చెప్పేసి తను పిటిషన్ పెట్టుకోవడం. సో అందులో క్లియర్గా ఈ విధంగా మెన్షన్ చేశారు. అప్పుడు అందరికీ కూడా అర్థం కాలేదు ఆ హీరోయిన్ ఎవరు అని చెప్పేసి. బట్ కొంతమంది ఏంటంటే తను ఎవరో కాదు త్రిష అని చెప్పేసి అప్పటికే అందరూ అనుకున్నారు. కాకపోతే ఆ ఒక పిటిషన్ ఏర్పడ్డ తర్వాత కొద్ది రోజులకి ఒక ఫంక్షన్కి విజయ్ దళపతి అదేవిధంగా త్రిష ఇద్దరు కూడా కలిసి వెళ్ళడం, ఒకే కారులో వెళ్ళడం, దానికి సంబంధించినటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా వైరల్ అయ్యాయి. అదేవిధంగా ఇద్దరి డ్రెస్ కోడ్ కూడా ఒకే కలర్లో ఉండడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. సో మరి ఆ స్టార్ హీరోయిన్ త్రిషానేమో అని చెప్పేసి అందరికీ ఇంకా క్లారిటీ అనేది అప్పట్లో మాట్లాడుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే తనకు 2015లోని త్రిష గారికి ఒక తమిళ్లోని వ్యాపారవేత్తతోని ఒక అంటే ఎంగేజ్మెంట్ జరిగింది. చాలామందికి తెలిసి ఐడియానే ఉంటుంది. కాకపోతే ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి తెలియదు, కానీ ఆ ఒక ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకొని ఇంకా వాళ్ళు విడిపోవడం జరిగింది. అయితే ఆ విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు త్రిష గారు ఒక క్లారిటీ అనేది ఇచ్చారనమాట. సో నాకు తను ఎవరైతే నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నానో ఆ పర్సన్ నాకు కొన్ని కండిషన్స్ పెట్టారు. సో పెళ్లి తర్వాత సినిమాలు చేయొద్దు, కంప్లీట్గా ఆపేయాలి అనే విధంగా కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు. బట్ నేనేంటంటే నా ఆఖరి శ్వాస వరకు కూడా నేను ఖచ్చితంగా సినిమాలో నటిస్తాను. సో హీరోయిన్గా నాకు ఛాన్సెస్ రాకపోయినా పర్వాలేదు, చిన్న క్యారెక్టర్లు అయినా కూడా అవి చేస్తూ బతుకుతాను, కానీ జీవితాంతం కూడా నటిస్తూనే ఉంటాను. అది నా కళ, నాకు ఇష్టమైన కళ, నా ప్యాషన్. ఖచ్చితంగా నా ఆఖరి శ్వాస వరకు కూడా నేను ఇదే ఒక నటిగానే నా జీవితాన్ని గడుపుతాను. సో అందుకోసం అని చెప్పేసి నేను ఒక ఎంగేజ్మెంట్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నాను. ఈవెన్ ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అయితే అప్పుడు నేను సినిమాలకి కొంచెం బ్రేక్ ఇస్తాను, ఆ సమయంలో మాత్రమే, ఆ తర్వాత మళ్ళీ సినిమాలు చేస్తాను అనే విధంగా కూడా చెప్పారనమాట. సో ఈ యొక్క దీనికి అదేవిధంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ యొక్క రూమర్స్ వీటన్నిటినీ కూడా ముడిపెట్టేసి త్రిష ప్రెగ్నెంటా, సో ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారనమాట. మనందరికీ తెలుసు హీరోయిన్స్ కానీ హీరోల విషయంలో చిన్న విషయాల్ని కూడా ఇంకా ఏదో భూతద్దంలో పెట్టి చూసి అది పాము వచ్చింది అంటే అది పడగ విప్పింది, కలిసి కాటేసి వెళ్ళిపోయింది కూడా అనే విధంగా మాట్లాడుతూ ఉంటారనమాట. సో ఇదమైనటువంటి రూమర్స్ సర్వసాధారణంగా సెలబ్రిటీస్ విషయంలో చూస్తూనే ఉంటాం. బట్ త్రిష గారికి సంబంధించి ఇది ఒక జస్ట్ రూమర్ మాత్రమే. ఈ విధంగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. బట్ వాళ్ళ విషయంలో కూడా వాళ్ళు కూడా సాధారణమైనటువంటి ఒక మనుషులే, వాళ్ళకు కూడా మనసు ఉంటుంది. బట్ ఈ విధంగా కొంతమంది ఫేక్గా రాసే ముందు ఒకసారి ఆలోచించాలి, వాళ్ళ మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటాయనే విధంగా కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఈ విధంగా వచ్చేటటువంటి రూమర్స్ పట్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతారో ఖచ్చితంగా కామెంట్ చేయండి.